మరి ఈరోజు సెషన్‌లో మనకి ఈజీ సక్సెస్ టిప్స్ అనేసి మనం చెప్పడం జరిగింది. సో, దానికి మెయిన్ ఏంటంటే ఈ బిజినెస్‌లో ఫాస్ట్‌గా గ్రో అవ్వడం కోసం మనం ప్రతి ఒక్క న్యూ ప్రాస్పెక్ట్ అవ్వచ్చు, లేదంటే సీనియర్స్ అవ్వచ్చు, అందరిని కూడా మనం అడిగేదేంటంటే మీ 100 పీవీ సెల్ఫ్ 100 పీవీ ఉండేలా చూసుకోండి అంటాం. సో, చాలామంది అనే మాటలేంటంటే 100 పీవీయా? మేమేం చేయాలి? మేమేం చేయాలని చాలామంది అంటారు. సో, మన బిజినెస్‌లో మెయిన్ రీసెంట్‌గా మొన్న చెన్నై వెళ్ళినప్పుడు అంటే ముందుసారి వెళ్ళినప్పుడు గౌతమ్ బలి గారు సారీ సిద్ధార్థ్ మన దీపక్ సూద్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక ప్రాస్పెక్ట్ వచ్చి "సార్ ఇక్కడ ఓన్లీ గ్రోసరీసే కావాలి మిగతాదంటే" అప్పుడు ఆయన అన్న ఒక మాట ఏంటంటే, "మనకైతే గ్రోసరీస్ కొంటుంటే 3000 కాదండి 4000 కూడా అయిపోతున్నాయని" చాలామంది అన్నప్పుడు, సో, అలాంటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, "మన కంపెనీ గ్రోసరీస్ కంపెనీయే కాదు. ఇది వెల్‌నెస్ కంపెనీ. ఇందులో ఉండేదంతా కూడా హెల్త్ సప్లిమెంట్స్ కాబట్టి, మనం ఎవరికన్నా చెప్పేటప్పుడు కూడా హెల్త్ సప్లిమెంట్ చెప్పడం మానేసి ఏంటంటే, మాక్సిమం డైలీ నీడ్స్ కోసం ఎక్కువ మాట్లాడతాం. ఎందుకంటే డైలీ నీడ్స్ అయితే వస్తారు. అంటే సప్లిమెంట్స్ అంటే మాకేం ప్రాబ్లమ్ లేదనుకుంటారు. సో, అదే విషయంలో మనం 100 పీవీ ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అని చాలామంది అంటారు. సో, ఫస్ట్ మన కస్టమర్లందరికీ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే డైలీ నీడ్స్. సో, డైలీ నీడ్స్ చేస్తే 100 పీవీ ఈజీ అవుతుందా అని చాలా అనుకుంటే, నిజంగా చెప్పాలంటే డైలీ నీడ్స్‌తో మనం పర్చేజ్ చేస్తే కనుక పక్కా 3500 నుంచి 4000 వరకు అవుతుందండి. సో, మరి 4000 అవుతుంటే చాలామంది కొత్త వాళ్ళు 4000 అయిపోతుందా? లేకపోతే 3000 అయిపోతుందా? 5000 అయిపోతుందా? ఇట్లా అనుకుంటారు. సో, వాస్తవానికి బయట మనం ఎంత ఖర్చు పెట్టినా దాన్ని లెక్కల్లో తీసుకోం. కానీ ఇక్కడ మన కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఏంటంటే వీటికి ఇంత అయిందని ఒక ఆలోచనలో ఉంటారు. సో, మన కంపెనీ అనేది ఏంటంటే టోటల్‌గా ముందు చెప్పాలంటే హెల్త్ ప్రొడక్ట్స్ కంపెనీ. సో, దాంతో పాటు ప్రతి ఒక్క న్యూ పర్సన్‌కి కూడా ఒక జనరల్ నీడ్స్ కూడా కావాలి కాబట్టి డైలీ నీడ్స్ ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో, మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడే మనకి హెల్త్ ప్రొడక్ట్‌తో స్టార్ట్ అయింది. సో, దాంతో పాటు ఎన్నో ప్రొడక్ట్స్ మనకైతే రావడం జరిగింది. సో, అదే విధంగా చూసుకుంటే కొంతమంది ఆల్రెడీ హెల్త్ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని కూడా పర్చేజ్ చేస్తారు. సో, కానీ ఇక్కడ మీకొక విషయం నేను క్లారిటీగా చెప్తానండి. అదేంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 100 పీవీని తీసుకోవడానికి చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అంటే ఒక ఎగ్జాంపుల్స్ మీరు చూడండి ఒకసారి క్లియర్‌గా. ఇక్కడ చూడండి 105 పీవీ. 105 పీవీలోని ఇక్కడ ఏంటంటే ఫేషియల్ కిట్ అనేసి, స్పిర్లాన్ అనేసి, ప్రోటీన్ పౌడర్ అనేసి, జెటా టీ అనేసి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో అన్నీ కలిపితే ఈజీగా 100 పీవీ అయింది. కానీ 105 పీవీ ఉన్నప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే 3200, 3300, 3000 లోపులోనే వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ హెల్త్ ప్రొడక్ట్ కూడా యాడ్ అయినాయి. ఓన్లీ గ్రోసరీస్ లేదా డైలీ నీడ్స్ ప్రొడక్ట్ ఎవరైతే మైండ్ పెడితే దాని మీద 4000 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే మనకేంటంటే ఇలాగ మనం ప్యాకేజ్ చేసుకుంటే బాగుంటుంది. సో, మరి నాకది నీడ్ లేదు కదా అని మీరు అనుకుంటారు. సో, నీడ్ లేకపోతే అసలు కంపెనీ ప్రొడక్టే పెట్టదు. సో, అలాగే చూసుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ 4 ప్రొడక్ట్సే ఉన్నాయి. సో, 4 ప్రొడక్ట్స్‌లో 113 పీవీ వచ్చింది. సో, ఇవన్నీ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఈ హెల్త్ సప్లిమెంట్స్ వాడాలి. మాకు ఏ ప్రాబ్లమ్ లేదని చాలామంది అనుకుంటారు. కొత్త వాళ్ళు అనే మాట ఎక్కువేంటంటే మేము బాగానే ఉన్నామండి, మేము బాగానే ఉన్నామని చాలామంది అంటారు. సో, వాస్తవానికి ఏంటంటే మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ప్రివెన్షన్ మెయిన్ ఏంటంటే ముందు జాగ్రత్త కోసం ముందుగా తీసుకోవాలి. అంటే రోగాలు వచ్చిన వాళ్ళు కాదు. రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళ కోసం మన కంపెనీ మెయిన్ ప్రొడక్ట్ పెట్టింది. సో, రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చినా సరే జాగ్రత్త పడడానికి మనకి ప్రొడక్ట్స్ బాగుంటుంది. సో, అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా కేవలం 4 ప్రొడక్ట్స్ తోటే మనకి 123 పీవీ అయింది. సో, మరి ఈరోజు ఇలాంటి కాంబినేషన్ కాకుండా ఓన్లీ డైలీ నీడ్స్ మీదే మనం ఎక్కువ దృష్టి పెడతాం. సో, మరి మనం అందరం కూడా హెల్త్ సప్లిమెంట్స్ మీద అసలు మైండ్ పెట్టట్లేదు. సో, దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నేను వాడాను. ఒకసారి వాడుతున్నాం. రెండోసారి వాడవసరం లేదు అనే కాన్సెప్ట్‌లో ఉంటున్నామండి. సో, హెల్త్ సప్లిమెంట్స్ అనేది మనం తినే ఫుడ్‌లోని సరైన విటమిన్స్ అనేవి బాడీకి కరెక్ట్‌గా అందకపోయినప్పుడు రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటామంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే సప్లిమెంట్స్ వాడాలి. లేదంటే మామూలు వాళ్ళు అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కొత్త వాళ్ళైతే ఇది అసలు పట్టించుకోరు. సో, ఈ 3 ఎగ్జాంపుల్స్‌లోని ఒక ఒక వీడియో నేను చూపిస్తాను. ఈ వీడియోలో మాట్లాడింది ఒక హెల్త్ మినిస్టర్. ఈ హెల్త్ మినిస్టర్ ఒక సప్లిమెంట్స్ కోసం ఆయన ఎంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనేది ఒకసారి ఈ వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి ప్రోడక్ట్ జనంలోకి పోవాలంటే పర్సన్ టు పర్సన్ ప్రచారం చేయకపోతే పోదది. ఇవాళ నేను బతికున్నానంటే సప్లిమెంట్స్ కనుక వాడకపోయి ఉంటే ఈ పాటికి నేను ఉండకపోతుంటుంది. నాకు క్యాన్సర్ వచ్చి ఈ గ్లాండ్ తీసేశారు. అయినా నేను 61 ఇయర్స్ ఏజ్లో ఎనర్జెటిక్గా హెల్దీగా హెయిర్ ఫాల్ కూడా కాకుండా స్కిన్ మీద రిన్సెస్ లేకుండా రోజుకు 18 గంటలు పనిచేయగలుగుతున్నానంటే బికాస్ ఆఫ్ సప్లిమెంట్స్.
బయట మనకు సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్స్ గర్భవతులకు ఇచ్చే ఐరన్ టాబ్లెట్స్ కూడా ఇలా పిల్లలు పుట్టుతున్నప్పుడే వాళ్ళ క్యాన్సర్ రావడానికి, బుద్ధిమాంద్యానికి, శరీర అంగవైకల్యానికి కారణమవుతున్నాయి. బట్ ఈ సప్లిమెంట్స్లలో వచ్చే ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళని దాని నుంచి కాపాడుతున్నాయి. ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, వితౌట్ ఆపరేషన్ నేను సప్లిమెంట్తో బాగు చేసుకోగలిగాను. ఇంత మంచి ప్రోడక్ట్ ఫైనల్ గా నేను చెప్పే సప్లిమెంట్స్లలో సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఏదైతే వీడియో చూసారో, ఈ వీడియో చెప్పిన ఎవరైతే మాట్లాడిన వ్యక్తి అనేది నార్మల్ వ్యక్తి కాదండి. సో ఇక్కడ మీరు ఆల్రెడీ చూడండి, లాయర్ అన్నారు, రైటర్ అన్నారు, కో ఫౌండర్, అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక మినిస్టర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఒక హెల్త్ సప్లిమెంట్స్ కోసం అంత వివరంగా చెప్పారు. తను వాడి తన అనుభవాన్ని షేర్ చేశారు. సో కానీ ప్రోడక్ట్ వాడడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో కానీ వాడిన వాళ్ళు ఎంతో హెల్తీగా ముందుకు వెళ్తున్నారండి. సో దానికి ఫైనల్ గా నేను చెప్పే విషయాలు చూసుకుంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే అసలు మనం నిజంగా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ బిజినెస్ లో ప్రోడక్ట్ ఎవరికి మనం షేర్ చేయాలి అసలు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, ఏజ్ గ్రూప్ 10 to 25 years, అలాగే 25 to 40 years, అలాగే 40 years ప్లస్, అంటే ఇలాగ 3 కేటగిరీస్ ఉన్నాయండి. సో ఈ 3 కేటగిరీస్ వాళ్ళు కూడా హెల్త్ సప్లిమెంట్స్ వాడాలి, తీసుకోవాలి. కానీ ఎవరికి ఏమి ఇవ్వాలో మనకు తెలియక కామన్గా అవేమీ మాట్లాడలేక డైలీ నీడ్స్ ఉంటుంది, సబ్బు ఉంటుంది, పేస్ట్ ఉంటుంది, ఇలా కొన్ని ప్రోడక్ట్ కోసం చెప్తాను తప్పించి ప్రాపర్గా హెల్త్ సప్లిమెంట్స్ కోసం అయితే మ్యాక్సిమం మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చేమో అనే కాన్సెప్ట్లో చాలా మంది ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, 10 years నుంచి మన ప్రొడక్ట్ వాడొచ్చు అనేసి అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 10 నుంచి 25 సంవత్సరాల మధ్యలో కంపల్సరీగా కొన్ని నీడ్స్ ఉన్నాయి. అలాగే 25 నుంచి 40 years వరకు కూడా కొన్ని నీడ్స్ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క వ్యక్తి కూడా హెల్త్ సప్లిమెంట్స్ వాడచ్చు. అలాంటి సప్లిమెంట్స్ని మన కంపెనీ మనకైతే రెడీ చేసింది. కానీ ఏ కేటగిరీస్ ఎవరికి ఎక్కువ సజెస్ట్ చేయాలి, అసలు ఎవరికి నీడ్ ఉందనేది మనకు తెలియదు. సో దానికోసం అయితే మీకు ఇక్కడ గమనించండి, 10 to 25 years లోపు వాళ్ళకి చాలా మందికి మనం ఏమి ఇవ్వాలో కరెక్ట్గా తెలియదు. సో మనమే కోరుండి చెప్తాం, కానీ కామన్గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడాల్సిన ప్రోడక్ట్ని మేము అసలు చూద్దామండి. సో చూడండి, ఇక్కడ 10 to 25 years లోపు వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్, అంటే ఏదంటే నిద్ర ప్రాబ్లం, తర్వాత ఏం చూసుకుంటే బూస్ట్ ఎనర్జీ కోసం, తర్వాత ఓవరాల్ గ్రోత్ కానీ, తర్వాత స్కిన్, హెయిర్ ప్రాబ్లం, అలాగే హెల్త్ హై ప్రాబ్లమ్స్, వెయిట్ మేనేజ్మెంట్, ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ. దానికి కంపల్సరీగా రాకుండా కాపాడుకోవాలి. ఒకవేళ వచ్చినా సరే దానికి తగ్గ సప్లిమెంట్స్ మనం ఇవ్వాలి. సో దానికి సంబంధించిన సప్లిమెంట్స్ అన్ని మన దగ్గర రెడీగా ఉన్నాయి. బట్ మనకి చాలా వరకు ఏ కాంబినేషన్స్ ఇవ్వాలి కూడా అనుకో. కానీ ఈ ఏజ్ వాళ్ళకి కంపల్సరీగా అది వాడాలి, నీడ్ ఉంది అంటే రాకుండా జాగ్రత్త పడడానికి మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్లో చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏదంటే మనకి ఏదంటే ఇమ్యూనిటీ ప్రోడక్ట్ అయితే చూసుకుంటే ఎవరికైనా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవ్వాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మల్టీవిటమిన్ గమ్మీస్ ఏవైతే ఉన్నాయో అది చాలా మంచి ప్రోడక్ట్. అది పిల్లలకు కూడా వాడచ్చు. అంటే 10 years అబౌవ్ పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా గమ్మీస్ వాడచ్చు. అంటే అలాగే స్పిర్లోనే వాడచ్చు, నోని, ఆమ్లా, అలోవెరా, కొలెస్ట్రాల్. ఈ కంపల్సరీగా ఇవి ఎవరు వాడాలంటే ఎవరైతే అన్నం తింటున్నారో అందరూ వాడచ్చు. అంటే ఇక్కడ జబ్బులు వచ్చిన వాళ్ళకి వాడాలనేది అయితే కాన్సెప్ట్ లేదు. అంటే మనం ప్రివెన్షన్గా మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా మంచిదండి. సో అలాగే చాలా మందికి ఏంటంటే సరైన నిద్ర రాకపోవడంతో మనకి ఆ నిద్ర లేకపోతే ఏంటంటే రకరకాల, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూసుకుంటే టీవీ చూడడం లేదా మొబైల్ చూసుకుంటే అలా నిద్రపోవడం, సో కొంతమంది నిద్ర రావడం. సో దానికి ఏంటంటే ఇక్కడ మనకి మెల్టన్ ఓరల్ స్ప్రే అనేది ఉంది. ఇదేంటంటే నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఇది వాడితే కనుక చాలా బాగుంటుంది. అలాగే ఎనర్జీ కోసం సీబక్త్రన్, అలాగే స్పిర్లోనం, అలాగే గ్రోత్ కోసం కావచ్చు, స్కిన్ కోసం, అంటే హెయిర్ కోసం, ఇలాంటి అన్నిటికీ అంటే ఇక్కడ మనకు కొన్ని చూడండి, హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్ ఉన్నాయి. అలాగే ప్రోటీన్ పౌడర్. సో చాలా మంది ఏంటంటే ప్రోటీన్ పౌడర్ కంపల్సరీగా వాడాలండి. ఎందుకంటే ఎయిర్ గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రోటీన్ పౌడర్ కంపల్సరీ వాడాలి. అండ్ మనకి కొత్తగా లేటెస్ట్గా వచ్చిన ప్రోడక్ట్లు అంటే ఆల్మోస్ట్ ఒక 1 year వరకు, 1 year లోపు వచ్చింది ఈ ప్రోడక్ట్. ఎయిర్, నెయిల్, స్కిన్ క్యాప్స్. చాలా మంది ఆ ప్రోడక్ట్ వాడుంటారు. కానీ కంపల్సరీగా ఎవరికైతే ఎయిర్ అండ్ అలాగే నెయిల్, స్కిన్ క్యాప్సూల్స్ ఇవన్నీ కరెక్ట్గా వాడితే కనుక వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అలాగే చాలా మందికి చిన్నపిల్లల నుంచే 5-6 సంవత్సరాలు, 7 సంవత్సరాల నుంచి పిల్లలకి వెళ్ళి స్కూల్స్ చూసుకుంటే ఈరోజు చాలా మందికి కంటి సమస్యలు, స్పెట్స్ వస్తున్నాయి. సో మరి అలాంటి చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఐ సపోర్ట్ ఉంది అండ్ అలాగే స్పిర్లోనా. కంటి సమస్యలకు వచ్చిన ఏదైనా సరే మనకి ఇది ఐ సపోర్ట్ అండ్ అలాగే స్పిర్లోనా సజెస్ట్ చేయవచ్చు. ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ కోసం మన అందరికీ తెలిసిందే, అంటే టీ అండ్ షేక్ అండ్ క్యాప్సూల్స్. ఇంకా దీంతో యాడ్ చేసుకుంటే మనం రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకోవచ్చు, ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవచ్చు. ఇవన్నీ కాంబినేషన్స్. కంపల్సరీగా ఇది వచ్చిన వాళ్ళు కదండి, రాకుండా జాగ్రత్త పడాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ కంపల్సరీ వాడాలి. అంటే ఈ ప్రోడక్ట్ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ అవ్వచ్చు, లేదంటే
ఒక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వెళ్ళే వాళ్ళు కూడా మనం వాడొచ్చు. అంటే ఇలాంటి ఏజ్ వాళ్ళకి కూడా మన సప్లిమెంట్స్ వాడొచ్చు అని మనకి ఈజీగా చెప్పారు. ఇది కూడా మన మేనేజ్మెంట్ టీమ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు సజెస్ట్ చేసిన ఇది లిస్ట్ అనమాట అండి. సో కామన్గా ఏంటంటే ఈ ఏజ్ వాళ్ళు ఇప్పుడు జాగ్రత్త పెడితే ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్గా మనం జాగ్రత్త పడవచ్చు అండి. సో అలాగే నెక్స్ట్ వరకు చూసుకుంటే 26 నుంచి 40 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి కామన్ హెల్త్ నీడ్స్ ఏ ఉన్నాయి అని చూసుకుంటే ఇక్కడ చూడండి వాళ్ళ కోసం ఏంటంటే మేము ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే షుగర్ ప్రాబ్లం, అలాగే లివర్ ప్రాబ్లం, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఎనర్జీ ప్రాబ్లం, హిమోగ్లోబిన్ బ్లడ్కి వచ్చిన ప్రాబ్లం, అలాగే వెయిట్ లాస్ ప్రాబ్లమ్స్, ఇలాంటి చాలా మంది ఉంటాయి. అది రాకూడదు, జాగ్రత్త పడాలనుకున్న వాళ్ళకి కంపల్సరీగా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మెయిన్ హార్ట్ డిసీజెస్ ఏమైనా రాకూడదు అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా ముందుగానే ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, కోఎంజిఎం క్యూటాన్ ఈ 3 కంపల్సరీగా ప్రతి ఒక్కరు వాడాలండి. అబౌట్ 26 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా. అండ్ అలాగే షుగర్ రాకూడదు, షుగర్ నుంచి జాగ్రత్త పడాలనుకున్నప్పుడు వాళ్ళకి కంపల్సరీగా గ్లూకో హెల్త్ ఎంత గ్లూకో హెల్త్ ఏదైతే ఉందో అది మనం కంపల్సరీగా యూజ్ చేయాలి ముందుగానే. అండ్ అలాగే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లివర్ హెల్త్, అలాగే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఫ్లాక్స్ ఆయిల్ అండ్ సతవారి, ఇది కంపల్సరీగా లేడీస్ కంపల్సరీగా వాడాల్సిన ప్రొడక్ట్ అండి. సో లేడీస్ ఆర్ జెంట్స్ ఇద్దరు కూడా వాడచ్చు ఈ 2 ప్రొడక్ట్. కానీ కామన్గా ఏంటంటే సతవారి అనేది ఎక్కువ లేడీస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చూసుకుంటే ఎనర్జీ కోసం ఇక్కడ మళ్ళీ కూడా చూడండి, ఇక్కడ అంటే 26 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వాళ్ళకి కూడా ఎనర్జీ అవసరం కాబట్టి వాళ్ళకి మళ్ళీ సేమ్ కాంబినేషన్ ఇక్కడ సీబక్త్రను, కాంబయోటిక్స్ అండ్ అలాగే స్పిర్లోనా. సో ఇక్కడ కొన్ని ప్రొడక్ట్లు అయితే మనం చూస్తాం వస్తాయి కానీ అసలు వాడడం కూడా వాడమండి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే కొన్ని ప్రొడక్ట్ వాడతారు. కాంబయోటిక్ ప్రొడక్ట్ చాలా తక్కువ మంది వాడుంటారు. అలాగే స్పిర్లోనా అయితే అందరూ వాడతారు, సీబక్త్రన్ కూడా ఓకే. కానీ ఇవి కంపల్సరీగా 3 డైలీ వాడితే వాళ్ళకి ఎటువంటి ఎనర్జీ ప్రాబ్లం లేకుంటే హెల్తీగా ఉంటారండి. సో అలాగే చూడండి ఇక్కడ హిమోగ్లోబిన్, చాలా మందికి బ్లడ్ తక్కువ ఉంది. సో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కోసం బ్లడ్ అసలు మెయిన్ ఏంటంటే లేడీస్లో చాలా మందికి బ్లడ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐరన్ ఫోలిక్ ప్లస్ అండ్ అలాగే స్పిర్లోనా ఆమ్లా కంపల్సరీగా లేడీస్ కంపల్సరీ వాడాలి. లేడీస్తో పాటు పిల్లలు కూడా ఇది చాలా మందికి వాడొచ్చండి. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కోసం మళ్ళీ చూసుకుంటే ఇక్కడ అంటే ఈ ఏజ్ వాళ్ళకి కూడా వెయిట్ పెరగకూడదు అని అనుకున్నప్పుడు వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తారు. కానీ మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్లో ఈ 3 ఇచ్చినా 100 PV అవుతుంది. అదేవిధంగా ఈ 3 ఇచ్చినా సరే 3 నుంచి 6 నెలల మధ్యలో ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నంత వెయిట్ని కంపల్సరీగా తగ్గించుకోవచ్చు. సో పెరగకూడదు అనుకుంటే వాడాలి, పెరిగిందంటే తగ్గించుకోవడానికి వాడాలి. అంటే వచ్చాక చూద్దాం అనుకుంటే వచ్చాక చూస్తే ఇంక కష్టం అండి. సో ముందుగానే మనం ఇది వాడుకుంటే చాలా బాగుంటుందండి. సో అలాగే చూసుకుంటే నెక్స్ట్ 40 ఇయర్స్ అబవ్ వాళ్ళు చాలా మందికి అసలు ఇక్కడి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం అందరం చూస్తాం. మన ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, మన అమ్మ నాన్న కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే కామన్ ప్రాబ్లమ్స్ మనందరికీ తెలిసినవే. సో అందులో ఏంటంటే అంటే హెల్త్ ప్రాబ్లమ్ జాయింట్ పెయిన్స్ చాలా మందికి 30+ వాళ్ళకే కంపల్సరీ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జాయింట్ పెయిన్స్ వస్తే మన పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటి వాటికి మనం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే వాళ్ళకి కూడా షుగర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇలాగా ఏవైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రావడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో దానికి కూడా మన దగ్గర ఒక మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మంచి ప్రొడక్ట్స్లో ఏంటంటే చూడండి, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజన్ ఈ 3 కాంబినేషన్లో కంపల్సరీగా 3 నుంచి 4 నెలలు లేదంటే 5 నెలలు కంపల్సరీగా డైలీ వాడాలి. కానీ ఎవరైతే ఈ జాయింట్ పెయిన్స్ వాడే ప్రోడక్ట్ వాడుతున్నారో వాళ్ళకి ఆ పర్సన్కి షుగర్ ఉంటే కనుక ఆ ప్లేస్లో గ్లూకోజమైన్ మనం అవాయిడ్ చేయాలండి. సో ఎందుకంటే కంపల్సరీగా జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి షుగర్ కూడా ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా గ్లూకోజమైన్ మాత్రం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఆ ప్లేస్లో మనం ఇంకో ప్రోడక్ట్ని సజెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే షుగర్ కంట్రోల్ అవ్వడం కన్నా షుగర్ రాకుండా ఉండాలంటే సేమ్ ఇక్కడ నీమ్ అండ్ ఆయిల్స్ ఉంటాయి, గ్లూకో హెల్త్ ప్రోడక్ట్ 2 కూడా కాంబినేషన్స్ ఉన్నాయి. సో అలాగే చూసుకుంటే ఇక్కడ మెయిన్ లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం మన కంపెనీలో లివర్ హెల్త్ ఉందండి. సో లివర్ హెల్త్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మనం ఎంత తిన్నా అసలు వాళ్ళకి వెయిట్ పెరగట్లేదు అన్న వాళ్ళకి కంపల్సరీగా లివర్ హెల్త్ ఇచ్చి దాంతో పాటు మనం ఇక్కడ నూనె అండ్ అలాగే కొలెస్ట్రాల్, ప్రోటీన్ పౌడర్ ఇస్తే మట్టికి వెయిట్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే లివర్ హెల్త్ అనేది లివర్ ప్రాబ్లంకే కాదండి, వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళకి ముందుగా అలాంటి అంటే ఎంత తిన్నా సరే మనం వెయిట్ పెరగకపోయిన వాళ్ళకి లివర్ హెల్త్ కూడా సజెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో అదేవిధంగా కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీ హెల్త్ వరకు చూసుకుంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో పాటు కిడ్నీలో స్టోన్స్ ఏమన్నా ఉంటే కనుక సర్జరీల వరకు వెళ్ళకుండా మనకి కిడ్నీ హెల్త్ అనేది చాలా మంచి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా హెల్త్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మెయిన్ ఈ ఏజ్ వాళ్ళకి పక్కా వస్తాయండి. సో హార్ట్ అటాక్తో ఈరోజు మనం చాలా మందిని చూస్తున్నాం చనిపోయిన వాళ్ళని.
సో మరి అలాంటి వాళ్ళకి ముందుగానే జాగ్రత్త పడాలనుకుంటే వాళ్ళకి ఫ్లాక్సేన్ అండ్ అలాగే క్రిల్ ఆయిల్ కంపల్సరీగా మనం ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. సో వచ్చాక చూద్దాం కదండి. ఇప్పుడు మనం వాడితే అది రాకుండా జాగ్రత్త పడొచ్చండి. సో అలాగే ఎనర్జీ కోసం మళ్ళీ సీబక్టర్ అండ్ అలాగే స్పిల్లోనా. ఇక్కడ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు ఇవి ఎవరు వాడొచ్చు అంటే నిజంగా చెప్పాలంటే మనం ఎవరికో సజెస్ట్ చేసే ముందు మన ఇంటికి, మన ఇంట్లో పెద్దవాళ్ళకి, మన ఇంట్లో పిల్లవాళ్ళకి, మనకి అందరం కూడా ఈ యొక్క ఏజ్ గ్రూప్స్ ఎవరైతే మన ఇంట్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఈ సప్లిమెంట్స్ వాడచ్చు. సో నాకు లేదు అనుకంట ప్రతి ఒక్కరు వాడితే ఫస్ట్ మనం హెల్తీగా ఉంటాం. ఈ బిజినెస్లోకి ఫస్ట్ వచ్చింది ప్రతి ఒక్కరు హెల్త్ అంటారు. సో మనీ కోసం పక్కన పెడితే హెల్త్ కావాలన్న వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవి కంపల్సరీగా మీరు వాడవలసిందే. సో ఇది కంపల్సరీగా మనకి ఏదైతే వెస్టేజ్ మేనేజ్మెంట్ టీం ఉందో ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రాకుండా ఉండాలంటే ముందుగానే ఇది వాడాలనే కాన్సెప్ట్ని తయారు చేసిన లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ అండి. సో ఎవరైనా ప్రివెన్షన్కి వాడాలంటే కనుక ఈ యొక్క కేటగిరీస్ వాడండి. సో మరి ఈ కేటగిరీస్తో మనం 100 PVని ఈజీగా చేయొచ్చా లేదంటే చాలా ఈజీగా చేయొచ్చండి. మరి సక్సెస్ అవ్వడానికి ఇవి మనం వాడితే ఆరోగ్యం వస్తుంది, కానీ ఇవి వాడినప్పుడు ఆరోగ్యంతో పాటు 100 PV ప్లస్ PV మనకి రావడం జరుగుతుంది. సో చాలా మందికి ఏంటంటే ఓన్లీ డైలీ నీడ్స్ మాత్రమే దృష్టి పెడతారు. ఆయిల్ వాడామా, సోప్ వాడామా, పేస్ట్ వాడామా ఇట్లా అనుకుంటారు. కానీ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నెల తీసుకుంటే కనుక నెక్స్ట్ మంత్ మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి 2 నెలలకు ఒకసారైనా ఈ సప్లిమెంట్స్ అనేవి మన 100 PVలో ఉండేలాగా చూసుకుంటే ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఈజీగా 100 PV చేయడానికి కూడా మనకి బాగుంటుంది. అండ్ 4000 వరకు వెళ్ళకుండా 3200, 3300 లోపే మనకి 100 PV ఇవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. సో మరి ఇలాంటి మంచి ప్రొడక్ట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా మనం 10 మందికి షేర్ చేయడానికి మనం చాలా భయపడుతున్నామంటే కారణం ఏంటంటే పూర్తి అవగాహన లోపం. సో దానికి సంబంధించిన ఎన్నో జూమ్ మీటింగ్స్ నుంచి అలాగే హెల్త్ ట్రైనింగ్స్కి మనకి చాలా ఇస్తున్నారు. దాంతోపాటు ఈరోజు యూట్యూబ్లోకి వెళ్తే ప్రతి ప్రొడక్ట్ కోసం క్షుణ్ణంగా డీప్గా మనకు ఉంటుంది. అండ్ అదే విధంగా చూసుకుంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏవైతే యూట్యూబ్ ఛానల్ ఉందో ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ప్రొడక్ట్ కోసం మనకి 20 నుంచి 30 మినిట్స్ వరకు ప్రతి ప్రొడక్ట్ మీద డీప్గా క్లాస్ అయితే ఉందండి. సో ఇంత అవగాహన మనం ఎప్పుడైతే తీసుకున్నామో ఎవరికైనా ఈ ప్రొడక్ట్ కోసం చెప్పడానికి మనం ఎటువంటి ప్రాబ్లం కూడా మనం పడకుండా ఉండొచ్చండి. సో మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొత్త వ్యక్తి అవ్వచ్చు లేదా సీనియర్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు ఎప్పుడైతే హెల్త్ మీద అవగాహన ఉంటే ప్రొడక్ట్ మీద అవగాహన ఉంటే కనుక కంపల్సరిగా చాలా మంచి బిజినెస్ మనం చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ 3 కేటగిరీస్ ఎవరైతే కంపల్సరిగా మీరు మీ ఇంట్లో వాడుతున్నారో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీ ఇంట్లో 10 ఇయర్స్ బేబీ ఉంటే కంపల్సరిగా మీరు కొలెస్ట్రాల్ అండ్ అలాగే ఇన్విగో పౌడర్ కంపల్సరిగా వాడాలి. అది మ్యాండేటరీ అనుకోండి. మీ పిల్లల ఆరోగ్యం కానీ లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్ గ్రోతింగ్ కానీ కంపల్సరిగా ఇన్విగో పౌడర్ అండ్ కొలెస్ట్రాల్ కంపల్సరీ వాడాలి. మనకి బాగుంది లేదని కాదండి, బాగుండాలని మనం వాడుతున్నాం. సో అదేవిధంగా కంపల్సరీగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ డబ్బు కోసం బయట పరిగెడతారు. హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా మంది హాస్పిటల్స్ వరకు వెళ్తున్నారు. కాబట్టి 26 నుంచి 40 ఇయర్స్ మధ్య వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ సప్లిమెంట్స్ అండి. ఎందుకంటే ఎనర్జీ పరంగా అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ పరంగా అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాడవలసిందండి. సో మనం అందరం కూడా డైలీ నీడ్స్ మీద దృష్టి పెట్టకుండా కొద్దిగా సప్లిమెంట్స్ మీద దృష్టి పెట్టి ఇప్పుడు ఇంట్లో ఒకే ఏజ్ వాళ్ళు ఉంటే కనుక ఒక బాటిల్ తీసుకుంటే నెల 15 రోజులు కూడా రావచ్చండి. సో మరి ఆలోచించి తీసుకోండి సార్ అందరికీ కూడా. అండ్ అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఈ 40 ఇయర్స్ వరకు కూడా మీరు అన్ని చూసారు. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా మరి ఇక్కడ మనం చేయాల్సింది ఇదే కదా. ఇక్కడ మనం చాలా మందికి ఏంటంటే ఈ ప్రోడక్ట్ మీద అవగాహన లేకపోవడంతో చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్ వాడకపోవడంతో మ్యాక్సిమం వాళ్ళకి నమ్మకం ఉండదు. ప్లస్ ఏంటంటే వాడకంట చాలా మంది షేర్ చేయడం చూస్తారు. సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ప్రతి కొత్త ప్రోడక్ట్ని కూడా ఒకసారి వాడడం వల్ల మనం ఏమీ నష్టపోవండి. సో మన దగ్గర ఉన్న 350 ప్రోడక్ట్లు మనం వాడాలని అయితే మ్యాండేటరీ కాదు, కానీ మ్యాక్సిమం కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం మనం వాడాలండి. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఒకసారి కొనేదే, కానీ స్పిర్లో అనేది డైలీ నీడ్ అండి. మనం ఫుడ్ ఎలా తింటున్నామో స్పిర్లోనే డైలీ వాడాలి. సో 100% ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ వాడదామో 100% మనకి ప్రొడక్ట్ మీద నమ్మకం పెరుగుతుంది. అంటే విధంగా ఎవరికైనా మనం చెప్పగలమండి. సో అదేవిధంగా ప్రొడక్ట్ని ఎప్పుడైతే షేర్ చేయాలనుకుంటున్నామో షేర్ చేయాలన్నప్పుడు 100% నాలెడ్జ్ ఉండగలిగితేనే షేర్ చేయగలం. సో మరి అలాంటి నాలెడ్జ్ ఉంటేనే షేర్ చేయండి. ఆ నాలెడ్జ్ కోసం మనకి యూట్యూబ్ అవ్వచ్చు, జూమ్ మీటింగ్స్ అవ్వచ్చు, లేదంటే లైవ్ మీటింగ్స్ అవ్వచ్చు. ఆ మీటింగ్స్కి మీరు అటెండ్ అయితే 100% ధైర్యంగా షేర్ చేస్తారు. ఈ షేర్ చేసేటప్పుడు నచ్చిన వ్యక్తులకి లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి మనం చెప్పుకుంటూ వాళ్ళు ఇన్వైట్ చేసి మీటింగ్లకు ఇన్వైట్ చేసి అలాగే ఈ బిజినెస్లో టీం వర్క్ చేసి అండ్ అదే విధంగా ఫాలోఅప్ చేసి 7 స్టెప్స్ అనేవి మనందరికీ తెలిసినవి. కానీ ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని ఇక్కడ వేసుకొని ఇందులో అన్ని నేను చేయగలుగుతున్నాను, చేస్తున్నాను, నా సక్సెస్కి ఇవన్నీ నేను పాటిస్తున్నాను అని అనుకుంటే కనుక మీకు ఇది అవసరం లేదు. ఎందుకంటే
మీరు అందులో ఏదో ఒకటి మిస్ అయితే మీ సక్సెస్ అక్కడ మీరు బ్రేక్ అవుతుందండి. సో స్పీడ్ బ్రేకర్ ఉంటుందంటే కంపల్సరీగా ప్రొడక్ట్ వాడతారు కానీ షేరింగ్ అని కానీ తర్వాత వర్క్ అయితే చాలా మీటింగ్లు చాలా మందికి ఇష్టం ఉండదు. మెయిన్ ఫాలోఅప్ అంటే ఆల్రెడీ నిన్న చేసాం కదా మొన్న చేసాను. ప్రతి ఒక్క వ్యక్తిని డైలీ ఫాలోఅప్ చేయండి. ఎందుకంటే అవగాహన లేక చాలా మంది ఆగిపోతుంటారు. అలాంటి ఆగిపోయే వ్యక్తులకి ఫాలోఅప్ వల్ల చాలా మంచి ఫాలోఅప్ వల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుందండి. సో మీటింగ్, టీమ్ వర్క్, ఫాలోఅప్ ఈ బిజినెస్ కి వెన్నెముకలు అంటండి. ఎవరైతే మీటింగ్లు రాలేరో వాళ్ళు టీం వర్క్ చేయలేరు, ఎవరైతే టీం వర్క్ చేయలేరో వాళ్ళు ఫాలోఅప్ చేయలేరు. ఈ మూడు ఎవరైతే చేస్తారో 100% ఆ పైన ఉన్నవన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి మీరు చెప్పకుండానే. సో మరి ఇవి చేస్తూ మనీ బిజినెస్ లో ఫాస్ట్ గా గ్రో అవడానికి మనం అందరం కూడా 100 PV చేస్తే సరిపోతుంది, 100 PV చేస్తే సరిపోతుంది. సో ఈ 100 PVని కూడా ఎలా చేస్తున్నాం? సో ఇది చాలా మంది ఇప్పుడు జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు వాళ్ళకి డైరెక్ట్ గా 100 PV చేస్తాం, కానీ 100 PV చేసి వదిలేస్తారు చాలా మంది. కానీ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ ఫస్ట్ నెలలోనే జాయిన్ అయిన వెంటనే మనకు ఫాస్ట్ at 8% చేయించాలి అనే ఒక ఆలోచన ఉంటే కనుక ఆ కొత్త వ్యక్తి బయటకు వెళ్ళకుండా ఉండడానికి మనకి మంచి అవకాశం అండి. ఫాస్ట్ at 8%. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకునే 100 PVతో పాటు మరొక 182 పాయింట్లు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ బిజినెస్ లోకి వచ్చిన మొదటి నెలలో వాళ్ళు పొందే బెనిఫిట్స్ ఏంటంటే ₹1000 వరకు మనం బెనిఫిట్స్ పొందొచ్చండి. అంటే క్యాష్ బ్యాక్ అండ్ అలాగే ఎవరైతే వచ్చిన నెలలోనే 282 పాయింట్లు చేస్తే వాళ్ళకి దగ్గర దగ్గర కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే ఫ్రీ ప్రొడక్ట్ ₹750 ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా క్యాష్ బ్యాక్ అయితే మినిమం 250 నుంచి 350 కూడా మీరు చేసిన బిజినెస్ బట్టి. సో ఇక్కడ చాలా మంది మనం అనేది ఏంటంటే 1:6 చేయాలి, 1:6 చేయాలన్నప్పుడు వచ్చిన కొత్త వ్యక్తి 6గురిని జాయిన్ చేయడం చాలా కష్టంగా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఇక్కడ మీకు 3 ఫార్ములాలు ఉన్నాయి చూడండి. సో ఈ నెల నేను జాయిన్ అయ్యాను, నెలాఖరులో జాయిన్ అయ్యాను అన్నప్పుడు మీరు 100 PV చేస్తూ మీరు ఒక ఇద్దరు వ్యక్తుల్ని 100 PV చేస్తే ఈ 282 పాయింట్లని ఈజీగా అవుతాయి. అంటే 300 PV అయిపోతుంది ఇక్కడ. సో ఇలా చేసిన వాళ్ళకి ₹750 ప్లస్ 300+ ప్రొడక్ట్ ఫ్రీ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తులను జాయిన్ చేసుకుని 60 PV చేయించుకున్న ఒక్కొక్కరితో అంటే ₹2000 అంటే ₹3000 ఖర్చు పెట్టలేని వాళ్ళతో 2000 PV చేసి ₹2000 పర్చేజ్ చేయించుకుంటే మనకి 60 PV వస్తుందండి ఒక్కొక్క వ్యక్తి దగ్గర. సో ఇలా చేసినా సరే మనకి ఈజీగా 8% అవుతుంది. మరి లేదు సార్ నేను 6గురిని జాయిన్ చేస్తానంటే 6గురిని జాయిన్ చేసి 6గురితోటి 100 PV చేస్తే చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. కానీ అలాంటి బెనిఫిట్స్ ఇప్పుడు కంపెనీలో కొత్తగా వచ్చిన ఒక కొత్త ఆఫర్ చూసుకుంటే మనం 100 PV చేసుకుంటూ మన డైరెక్ట్ లైన్ ఎవరైతే 100 PV చేస్తే వాళ్ళకి దగ్గర దగ్గర ₹2000 పైన ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుందండి. ఎవరికి? ఫస్ట్ వ్యక్తికి. అంటే ఈ 100% మనకి ఫాస్ట్ రేట్ అయిపోతాం, ప్లస్ అంటే 2000 ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ టైంలోనే మనకి ₹2500 నుంచి ₹3000 పైనే మనకి మనం పెట్టిన ₹3000 మనకు వచ్చినట్టేనండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, 100 PV చెయ్యాలి అని అయితే మ్యాండేటరీ కాదు, కానీ 100 PV చేసుకుంటే ఫాస్ట్ గా మనం సక్సెస్ అవుతాం. సో ఈ సక్సెస్ అవ్వడానికి మొదటి స్టెప్స్ ఏంటంటే 8%. ఎవరైతే ఈ బిజినెస్ లోకి వచ్చాక దీని యొక్క మొత్తం బెనిఫిట్స్ మనం చూడాలంటే ఫస్ట్ 8% అయితే ప్రతి ఒక్క వ్యక్తి కొత్త వ్యక్తి వచ్చిన నెలలో ఫస్ట్ నెలలో చేస్తే కనుక ఆ 282 పాయింట్లు చేస్తే ఆ వ్యక్తికి వచ్చే బెనిఫిట్స్ అమోఘం అండి. సో దాంతో పాటు ఇక్కడ రికగ్నేషన్ కూడా ఉంటుంది 8%లో. సో అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనం వచ్చిన మొదటి నెలలోనే మనం ఈ కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు మనం చెప్పే ప్లాన్లోని 5500 పాయింట్లు చేస్తే మీరు కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి షేర్ తీసుకోవడం మనం జరుగుతుందంటారు. సో కంపెనీ టర్న్ ఓవర్లో షేర్ తీసుకునేది ఏంటంటే పార్ట్నర్. సో కంపెనీలో మనం ఏంటంటే ఎప్పుడైతే ఈ కంపెనీలో 5500 పాయింట్లు చేస్తే మనం ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్గా మనం ఈ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనం 4% తీసుకోవడం జరుగుతుంది. కానీ కంపెనీ చెప్పింది ఏంటంటే జాయిన్ అయిన మొదటి నెలలోనే మీరు 5500 అవసరం లేదు, జస్ట్ 4500 PV మీరు చేసినట్టయితే కనుక అంటే మీరు కంపెనీ నుంచి మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. అంటే దగ్గర దగ్గర ₹15,000 పైబడే మనం ఇన్కమ్ తీసుకోవచ్చండి. సో మరి ఇక్కడ చాలా మందికి ఇంకో బెస్ట్ ఆఫర్ ఏంటంటే 4500 PV జెన్యూన్ PV చేయాలండి. అంటే మీకు ఇక్కడ ఇంకో బెనిఫిట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రతి నెల కూడా 2వ తారీఖు నుంచి 26వ తారీఖు నిన్న మొన్నటి వరకు కూడా మనకి డబల్ PV ఆఫర్ ఇచ్చారు. కొత్తగా వచ్చిన వ్యక్తి ఓన్లీ హెల్త్ ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే వాళ్ళు 100 PV చేస్తే మరొక 100 PV అదనంగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు, అంటే ప్రొడక్ట్ ఇస్తున్నారు, 100 PV ఇస్తున్నారు, ప్లస్ 100 PV జెన్యూన్ PV వస్తుంది. అంటే 100 జెన్యూన్ PV అయితే ఒక 100 PV ఫ్రీ డబల్ PV వస్తుంది. సో ఇక్కడ బాగా గమనించండి, 2300 అంటే 23 మందితో 100 PV చేస్తే ఓన్లీ హెల్త్ ప్రొడక్ట్ చేస్తే 4500 PV మీకు డబల్ PVలో వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈజీగా బ్రాంచ్ డైరెక్టర్ అవ్వచ్చు 1 మంత్లోనే. సో ఇక్కడ మనం జెన్యూన్ PV చేసుకుంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది.
కానీ జెన్యూన్ పీవీ కంటే ఫాస్ట్గా నేను గ్రోత్ అవ్వాలి, నేను బ్రాంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే 5500 పీవీ చేస్తేనే మనం బ్రాంజ్ అవుతాం. కానీ 5500 పీవీ కంట 4500 పీవీ తోటి బ్రాంజ్ చేస్తూ అందులోని డబుల్ పీవీలోని జస్ట్ 23 మందితోటి డబుల్ పీవీలో కనుక 200 పీవీ వస్తుంది ఒక్కొక్క మనిషికి. అలా చేసిన 4600 పీవీ అవుతుంది. ఆ విధంగా కూడా మనం బ్రాంజ్ అవుతూ కంపల్సరీగా అంటే జెన్యూన్గా చూసుకుంటే 2600 పీవీ చేసిన వాళ్ళకి, జెన్యూన్ పీవీ చేసిన వాళ్ళకి 8000 రూపాయల వరకు మనకి తీసుకోవచ్చు. 8 నుంచి 10,000 కూడా తీసుకోవచ్చండి వాళ్ళు తీసుకున్న పీవీని బట్టి. సో ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బెనిఫిట్స్ మనం మిస్ అవుతున్నాం అండి. సో వచ్చిన కొత్త వ్యక్తి అవ్వాలనుకుంటే బ్రాంజ్ అవ్వాలంటే ఒక నెలలో అవ్వచ్చు. సో ఒక నెలలో కాకపోయినా 2వ నెలలో మనం కంపల్సరిగా ఈ బ్రాంజ్ అవ్వడొచ్చండి. కానీ ఒక్కొక్కరు ఈ 100 పీవీ ఫాలో అవ్వకపోవడం, లేదంటే బిజినెస్లో మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వకపోవడంతో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎలా చేస్తున్నారు అంటే దగ్గర దగ్గర 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు కూడా మనం చేయడం జరుగుతుంది. సో మరి ఇలా చేయడం వల్ల చాలా మంది ఇక్కడ గమనించండి లేట్గా సక్సెస్ అవుతున్నారండి. సో సక్సెస్కి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పాటించేది 100 పీవీ అండి. ఎవరైతే వాళ్ళ ఇంటికి 100 పీవీ చేస్తే కనుక మీ అండర్లో ఉన్న 55 మంది పర్చేజ్ చేస్తే, అంటే 56 మంది పర్చేజ్ చేస్తే మీకు కంపెనీ నుంచి ఎల్ఓబి కూడా రావడం జరుగుతుంది. అంటే మనకున్న 6 లెగ్గల్లో ఒక లెగ్లో నుంచే 5625 పీవీ వచ్చి రిమైనింగ్ లెగ్లో ఒక 1800 నుంచి 2000 ఒక పీవీ మీరు చేసుకోగలిగితే మీకు వచ్చేసి యావరేజ్ చెక్ చూసుకుంటే తక్కువలో 15 నుంచి 20,000 దాటిపోతుందండి. సో ఈరోజు చూసుకుంటే డిగ్రీలు, పీజీలు లేకపోతే రకరకాలు చేసుకుని 10,000, 15,000 కూడా రాలేని పరిస్థితిలో మన ఈ కంపెనీలని ఈజీగా మనం మంచి బెనిఫిట్స్ పొందొచ్చండి. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 100 పీవీలోని హెల్త్ సప్లిమెంట్స్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే కొలెస్ట్రాల్ ఇన్విగో పెట్టండి, పెద్దవాళ్ళు ఉంటే స్పిర్లోనా, సతవరి ఇలా కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకోండి. అంటే ఒక 50 పీవీ ప్రోడక్ట్ మీరు హెల్త్ సప్లిమెంట్స్ మీద, ఒక 50 పీవీ డైలీ న్యూస్ మీద పెట్టుకుంటే ఈజీగా 100 పీవీ తీసుకోగలం, హెల్త్ని సేవ్ చేసుకోగలం, బిజినెస్లో ఫాస్ట్గా సక్సెస్ అవ్వడం బాగుంటుందండి. సో మరి ఇది అందరూ ఎవరు కూడా మిస్ కాకూడదండి. సో వచ్చిన మొదటి నెలలోనే చూడండి 6 వింగ్స్లో నుంచి 750, 750, 750 ఇట్లా కూడా చేసుకున్నా సరే ఫాస్ట్ మనం గ్రో అవ్వచ్చండి. సో అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఈ బిజినెస్లోని మెయిన్ ఎక్కువ బెనిఫిట్ పొందేది మనం కన్సిస్టెన్స్ ఆఫర్లో. ఈ కన్సిస్టెన్స్ ఆఫర్లోని మన కంపెనీలో వచ్చే బెనిఫిట్ ఏంటంటే 100 పీవీ చేసిన వాళ్ళకి 52% వరకు మనం బెనిఫిట్స్ పొందొచ్చు. అంటే ఒక 85 రూపాయలు ఉన్న పేస్ట్ ఏదైతే ఉందో 40 రూపీస్కి మీకు వచ్చినట్టు ఈ ఏదైతే కన్సిస్టెన్సీలో 100 పీవీ తీసుకుంటే. సో చాలా మంది కన్సిస్టెన్సీ 1 నెల, 2 నెలలు, 3 నెలలు చేసే వాళ్ళు చాలా మంది. 1 నెల చేస్తే 2 నెలలు చేయడం, 2 నెలలు చేస్తే 3 నెలలు మానేయడం ఇట్లా చేస్తారు. సో ఫ్రెండ్స్ రియల్గా మీరు చెప్పండి, బయట మనం కొనుక్కునే వస్తువులు 1 నెల కొని 1 నెల మానేయట్లే కదా. అక్కడ ఎలా అయితే పర్చేజ్ చేస్తున్నామో వెస్టేజ్లో కూడా సేమ్ ఇదే బిజినెస్ని కంటిన్యూస్గా మనం పర్చేజ్ చేసుకోగలిగితే మనం కంపెనీ నుంచి మంచి డిస్కౌంట్తో పాటు, ఫ్రీ ప్రొడక్ట్తో పాటు, క్యాష్ బ్యాక్తో పాటు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 4 నెలలు పర్చేజ్ చేసిన వాళ్ళకి 5వ నెలలో 2,500 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు, క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీలో ఉండడానికి మెయిన్ ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు కన్సిస్టెన్సీలో ఎప్పుడైతే ఉంటే కనుక మీ టీంలో ఉన్న 6 వ్యక్తులు కూడా కన్సిస్టెన్సీలో ఉంటే కనుక 1:6 అంటే మీరు చేస్తూ మీ కింద ఉన్న 6 వ్యక్తులతో కూడా 1:6 చేయిస్తే కనుక వాళ్ళందరూ 100 పీవీ చేస్తే మీరు ఒకటి గమనించండి, ఈ 6 కింద ఒక్కొక్కరి కింద 60 మంది వస్తే మీ బెనిఫిట్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. సో 100 పీవీలోని ఈజీ సక్సెస్ ఉందండి. మరి ఆ సక్సెస్కి మనతో పాటు డైరెక్ట్ లీడర్స్ ఎవరైతే 6 ఉంటారో ఈ 6లో నుంచి ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్లోకి అలవాటు పడేలా మనం చేయడానికి మొదట ఒకటేనండి, ఫాలో. సో చాలా మంది నేను జాయిన్ చేస్తున్నానండి, చాలా మంది నేను చెప్తున్నానండి, ఎవరు వినట్లేదండి, ఎవరు ఫాలో అవ్వట్లేదంటే ఫ్రెండ్స్ మీరు ఒకటే గమనించండి, మీ అప్లైనర్ మాట మీరు 100% ఫాలో అవుతే కనుక మీ డౌన్లైనర్ మీ మాట 100% ఫాలో అవుతారండి. సో మీ అప్లైనర్ మాట మీరు ఏ రోజైతే పక్కన పెట్టారో ఆటోమేటిక్గా మీకు అదే రాబోతుంది. మనం ఏది ఇస్తే మనం అదే వస్తుందంటారు. మీ అప్లైనర్ మీరు ఏం చెప్తే అది విన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ కింద డౌన్లైన్ కూడా అదే మాట వినొచ్చు. ఎందుకంటే మీ అప్లైనర్ మాట మీరు విని దాన్ని ఎలా చేయాలో ఆలోచపడుతుంది. సేమ్ అదే విధంగా కింద డూప్లికేట్ చేస్తారు. మీరు వినకపోవడంతో మీరు ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా ఫాలోఅప్ చేయాలి, ఎలా మీటింగ్లు రప్పించాలి ఇవేవి తెలియండి. సో మనం పాటించకపోతేనే మన కింద వాళ్ళు కూడా మనం పాటించరండి. సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే 50% ఫాలోఅప్లోనే సీక్రెట్ ఉందండి. సో మరి 100 పీవీ చేసుకుంటూ ఒక 6 వ్యక్తుల్ని మన జీవితంలో ఈ బిజినెస్ పరిచయం చేసి ఆ 6 మనం డెవలప్ చేయాలనేది ఇక్కడ సీక్రెట్ పెట్టుకొని ఇక్కడ చూడండి ఒక్కొక్క వింగ్లోని 60 మెంబర్స్. ఈ 60 మెంబర్స్ కూడా వాళ్ళ ఇంటికి జస్ట్
ఒక 100 పీవీ చేస్తే ఒక్కొక్క వింగ్‌లో నుంచి 6000 పీవీ అంటే 6 లెక్కల్లో గనక ఇదే విధంగా బిజినెస్ అయితే మీకు 36,000 పీవీ జెన్యూన్ పీవీ వస్తుంది. ఈ 6 లెక్కల్లోని ఈ విధంగా వస్తే గనక మీ ఇన్‌కమ్ ఈజీగా 1,00,000 ఉంటుందండి. విత్ క్రౌన్ అవుతారు. కార్ ఫండ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ బిజినెస్‌లో మనం అందరం కూడా ప్లాన్ చెప్పినట్టు ఇందులో క్రౌన్ అయితే కారొస్తది, లక్షొస్తది, హౌసొస్తది అదని ఇదని చెప్తాం. ఒక ప్లాన్‌లో విన్నప్పుడు దాన్ని ఎక్సైట్‌మెంట్‌గా తీసుకుంటాం గానీ, బిజినెస్‌లోకి వచ్చేటప్పటికి ఏంటంటే కొనడానికే 4 వారాలు, 3 వారాలు, 2 వారాలని కొంతమంది తీసుకుంటారు. కొంతమంది ఇమ్మీడియేట్ చేస్తారు. కానీ ఇమ్మీడియేట్‌గా కొంటారు కానీ ఇమ్మీడియేట్‌గా బిజినెస్‌లోని యాక్టివ్ అవ్వకపోవడం కారణం ఏంటంటే మీటింగ్స్ రాకపోవడం. సో, మీటింగ్స్ ఎప్పుడైతే వింటారో, మీటింగ్స్ ఎప్పుడైతే ఫాలో అవుతారో ఆటోమేటిక్‌గా ఈ బిజినెస్ మీద రోజు రోజుకి నమ్మకం పెరుగుతది. సో, ఫ్రెండ్స్ ఒక్కటి గమనించండి. ఏ రోజైనా మనకు తెలియని ఒక వ్యక్తి కోసం అవచ్చు, ఒక విషయం కోసం అవచ్చు తెలియాలి అంటే ముందు మనం ఫాలో అవ్వాలి. లేతే మనం చూడాలి. ఎవరైతే ఈ బిజినెస్‌లోకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఎదగాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి మాత్రం చెప్పే ఒకటి పాయింట్. ఈ బిజినెస్‌లో మీరు ఎదగాలనుకుంటే గనక ఈ బిజినెస్ సంబంధించిన మీటింగ్స్ అది జూమ్ మీటింగ్ అవ్వనివ్వండి, లైవ్ మీటింగ్ అవ్వనండి, యూట్యూబ్‌లో ఏదైనా సరే మీరు వినండి. వింటేనే మీ నుంచి ఇందులో కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. సో, ఈ బిజినెస్‌లో ఇలా ప్రతి ఒక్కరు కూడా 6 వ్యక్తుల్ని జాయిన్ చేసుకొని, ఈ 6 వ్యక్తులు డైరెక్ట్‌గా మీరు ఒకటి గమనించండి ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పినప్పుడు ఒక నెలలోనే 100 ఫాస్టర్ డైరెక్టర్ అవ్వచ్చు అన్నాను కదా! అంటే మనం 1 మంత్‌లో డైరెక్టర్ అయినప్పుడు మన కిందున్న 6 కూడా అవ్వచ్చు. కానీ మనకున్న యొక్క ఇంట్రెస్ట్ మన కిందున్న వాళ్ళకి రాకపోవచ్చు. కానీ రావడానికి కొన్ని అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మనం చెప్పినట్టు వింటారని, లేదంటే విన్న వాళ్ళందరూ మనం చెప్పినట్టు చేస్తారని అయితే మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే ఇదంతా మైండ్ సెట్ బిజినెస్. ఎవరైతే ఈ బిజినెస్‌లో నేను ఈ బిజినెస్ నా అప్‌లైనర్ కోసం చేస్తున్నాను. ఈ బిజినెస్ నేను నా డౌన్‌లైన్ కోసం చేస్తున్నాను అనుకుంటారో వాళ్ళిద్దరూ ఈ బిజినెస్‌లో సక్సెస్ కారు. ఈ బిజినెస్ చేసేది ఎవరైనా ఉంటే నేను నా కోసం చేస్తున్నాను అని అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ బిజినెస్ సక్సెస్ తీసుకొచ్చండి. ఈ సక్సెస్ చేసినప్పుడు ఒకటే గమనించాలి. నా డౌన్‌లైన్ పర్చేజ్ చేస్తున్నారా లేదా అని మనం పక్కన పెట్టండి. మనం పర్చేజ్ చేస్తున్నామా? ఫస్ట్ 100 పీవీ నేను తీసుకుంటున్నానా? సెల్ఫ్ అది రెండో తారీఖు. లేదు రెండో తారీఖు నేను చేయలేకపోయినప్పుడు మీరు 12వ తారీఖు లోపు ఈ కన్సిస్టెన్సీలో 100 పీవీ చేసుకుంటే ఇది మీరు చూపించి మీ డౌన్‌లైన్‌తో మీరు చేయించొచ్చు. ఎందుకంటే మనం చేయకపోవడంతోటి మన డౌన్‌లైన్ చేయరు. సో, చాలా మందికున్న ఒక అలవాటు ఏంటంటే మంత్ ఎండింగ్‌లో 100 పీవీ చేస్తారు సెల్ఫ్. సో, ఫ్రెండ్స్ ఒకటి గమనించండి. మంత్ ఎండింగ్‌లోని 100 పీవీ చేయడం అంటే మీ అర్థం ఏంటి? అంటే ఫస్ట్ తారీఖు నుంచి మనం పర్చేజ్ చేస్తే మళ్ళీ రెండో నెల మనం రెండో తారీఖు. మీరు ఏదైతే చేస్తున్నారో అదే ఆటోమేటిక్ డూప్లికేట్ అవుతుంది. చాలా మంది మంత్ ఎండింగ్ వరకు సెల్ఫే పర్చేజ్ చేయరు. సో, మరి సక్సెస్ ఎలా వస్తుందండి? మంత్ ఎండింగ్ కాదు ఎప్పటికీ రాదు అలా చేస్తే. మీకు ఎప్పుడైనా సక్సెస్ కావాలంటే కంపల్సరీగా మీరు ఒకటే ఫ్రెండ్స్ ఈఎంఐ. మన వెస్టేజ్ ఈఎంఐ అనుకోండి. ఈ ఈఎంఐ నీ కోసం నువ్వు పెట్టుకుంటున్న ఈఎంఐ. అంటే ఈరోజు మనం ఏదన్నా ఒక వస్తువు కొంటే ఒక డెడికేటెడ్‌గా ఆ ఈఎంఐని కట్టాలని ఎంతో స్ట్రగుల్ పడతాం. లేదంటే ఎంతో టెన్షన్ పడి ఆ ఈఎంఐని కంపల్సరీ కడతాం. సో, అలాగే సక్సెస్ కోసం మన మీద మనం పెట్టుకున్న ఈఎంఐ మన సక్సెస్ కోసం, మన క్రౌన్ కోసం, మన 1,00,000 కోసం, మన కార్ కోసం చేసే ఒక ఈఎంఐ ఏంటంటే 100 పీవీ. ఈ 100 పీవీని ఎవరైతే 100% ఫాలో అవుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారండి. చూడండి 100 పీవీలో 100% సక్సెస్ ఉంది. సో, మీరు గమనించండి. మీరేం చేస్తే అదే అవుతుంది. సో, ఇక్కడ చాలా మంది చూసుకుంటే మనం చేసిన విషయాన్ని మన డౌన్‌లైన్‌కి తెలీదు కాబట్టి చాలా మంది మిస్ అవుతున్నారు. సో, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు 100 పీవీని 100% ఫాలో అవుతూ ఇది రెండో తారీఖునే చేయాలని ఒక నినాదం పెట్టుకొని 100% చేయండి. మీరు ఏదైతే అనుకుంటారో అది అంతా జరుగుతది. సో, మరి ఎవరైతే నిజంగా ఈ ప్లాన్ ప్రకారంగా 6 లెక్కల్లోని 36,000 పీవీ చేస్తే మీకొచ్చే ఇన్‌కమ్ 1,00,000. సో, ఫ్రెండ్స్ చాలామంది 1,00,000 అంటే అది పాసిబిలిటీ కాదండి. జాబ్‌లో 10,000, 20,000, 30,000 వస్తాయి. ఎవరికో గాని మంచి ఇన్‌కమ్ రాదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అవ్వచ్చు, వాళ్ళు చేసే బిజినెస్ అవ్వచ్చు. కానీ నార్మల్ పీపుల్ రూ. 1,00,000 తీయాలంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక డిగ్రీ చేసి వెళ్తే బయటికెళ్తే ఒక 10,000, 15,000, 20,000 మహా అయితే. 30, 40,000 దాటిందంటే వాళ్ళు గట్టిగా వాడతారు. ఇంకా రూ. 1,00,000 అంటే ఇంక చెప్పనవసరం లేదు. సో, వెస్టేజ్‌లో ఇక్కడ ఎవరిని వాడరండి. మన బిజినెస్ కోసం మనం కష్టపడుతున్న పని. సో, ఈ 100 పీవీని ఎవరు కూడా పెట్టుకొని మీరు ఒకటే గమనించండి. 360 మెంబర్స్ మీ జీవితంలో జెన్యూన్ పర్సన్స్ మీలాంటి వ్యక్తులు 100 పీవీ చేసిన వ్యక్తులు మీ టీమ్‌లోని 360 మంది ఒక్కొక్క లెగ్గలో వస్తే గనక 100% మీ సక్సెస్‌ని మీరు చూస్తారు. జస్ట్ 1 ఇయర్. కానీ 6 నెలల్లోనే చేయొచ్చు. 3 నెలల్లోనే చేయొచ్చు. సంవత్సరంలో చేయొచ్చు. కానీ 2 సంవత్సరాల్లో చేయొచ్చు. కానీ మనం 3, 4 సంవత్సరాలైనా తీసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎక్కడో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎక్కడో స్పీడ్ బ్రేకర్‌లు ఉన్నాయి. సో, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎలాంటి ప్రయాణమైనా సరే స్పీడ్ బ్రేకర్ ఉంటది. ఎందుకంటే మనకి డైరెక్ట్ డైమండ్స్ రారండి.
లాగేవాళ్ళు, తోసేవాళ్ళు, పడగొట్టేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు ఎప్పుడైతే హ్యాండిల్ చేస్తారో ఈ బిజినెస్‌లో మీరు ఏదైనా చేయగలరు. ఎందుకంటే అది రాకుండా ఉండాలనుకోవడం పెద్ద మిస్టేక్. బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే అదొస్తే నువ్వేంటో తెలుస్తావు. అది నువ్వు రావాలి. నువ్వు చెప్పినట్టు వినకపోతే ఎలా చెప్తే వీడు వింటాడని ఒకటి అర్థమవుద్ది. ఒక్కొక్కళ్ళు వచ్చి ఆగిపోతారు. ఎందుకు ఆగిపోతారో తెలుస్తది. ఇలా అన్నీ తెలిసిన తర్వాతే ముందు ముందు మన డౌన్‌లైన్స్‌కి వచ్చే ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేయొచ్చండి. సో, మనకు ప్రాబ్లమ్ రాకుండా చేయాలనుకుంటే వెస్టేజ్‌లో అది జరగని పని. మనకు ఎదురయ్యే వాళ్ళందరూ కూడా మనుషులు. వాళ్ళెవరు తెలియని వాళ్ళు కాదండి. సో, కాబట్టి మనకు తెలియని వాళ్ళొచ్చి ఈ బిజినెస్ కోసం చేయాలంటే చాలా కష్టం అండి. సో, కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి వర్క్ చేస్తున్నారంటే గనక, మన కోసం మనం చేసుకుంటూ ముందుకెళ్తే గనక 100% సక్సెస్ అవ్వచ్చండి. సో, మరి ఈ బిజినెస్‌లో మీరు 100% ఈ బిజినెస్‌ని పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతారని కోరుకుంటూ నెక్స్ట్ 10 రకాల ఇన్‌కమ్ తీసుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ 10 రకాల ఇన్‌కమ్ తీసుకోవాలంటే ఆ 7 రకాలు ఏదైతే నేను చెప్పానో ఆ 7 రకాలని మీరు ఫాలో అవ్వాలండి. 7 రకాలు ఎవరినైతే 100% ఫాలో అవుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారండి. చాలామంది ఏంటంటే సక్సెస్ అవ్వడానికి ఆ 7 రకాలు మిస్ అవుతారు. అంటే 7 స్టెప్స్‌ని ఎవరైతే మిస్ అవుతారో ఈ 10 రకాల ఇన్‌కమ్ వాళ్ళకి రావు. కానీ 7 స్టెప్స్‌ని ఎవరైతే 100% ఫాలో అవుతారో ఆటోమేటిక్‌గా ఈ 10 రకాల ఇన్‌కమ్ వస్తది. సో, ఈ 10 రకాల ఇన్‌కమ్ తీసుకుంటే గనుక 100% మీరు క్రౌన్ అవ్వచ్చు. సో, మరి ఈరోజు నేను చెప్పిన టిప్స్‌లోనేంటంటే చాలా తక్కువగా చెప్పినా మీకు అర్థమయ్యేలాగా అర్థమైందనుకుంటున్నాను నేను. సో, ఫ్రెండ్స్ ఒక్కటే గమనించండి. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కాకుండా ఈరోజు నేనిచ్చిన ఏవైతే ఒక ఏజ్ పర్పసెస్ ఉన్నాయో వాళ్ళు 3 లెవెల్స్ 3 గ్రూప్ ఆఫ్ ఏజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి 100% వాళ్ళందరితోటి ఆ ప్రొడక్ట్ వాడేలాగా మన డౌన్‌లైన్‌లో అలాంటి పర్సన్స్ ఉన్నా సరే మనమే వాళ్ళు కొనే సెల్ఫ్‌లోని 100% ప్రతి ఒక్కరు ఆహ్, ఆహ్, కంపల్సరీగా హెల్త్ ప్రొడక్ట్ పెట్టేలా మనం గనక ఫోర్స్ చేస్తే గనక వాళ్ళ ఇంటికి హెల్త్ ప్రొడక్ట్ ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. అండ్ అదే విధంగా మన బిజినెస్ కూడా హెల్తీగా ఉంటది. సో, మరి అందరూ కూడా హెల్తీగా బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసుకుంటారని కోరుకుంటూ విష్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్.